కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ, ప్రత్యేక పార్లమెంట్, డీలిమిటేషన్ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుందని, అలా చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు ఖర్గే. ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు తీసుకురావచ్చన్నారు. అలా జరిగితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు ఖర్గే.